చనిపోయిన వారిని గురించి మనం ఏం చేయొద్దన్నాడు? అంగలార్చవద్దు, ఏడవవద్దు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం చేయకూడదట? ఏడవద్దు. దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు వెళతావో లేదో అని ఏడు. నేను వెళతానా లేదా దేవుడి దగ్గరికి? నన్ను తీసుకుంటాడా లేదా దేవుడు? నన్ను స్వీకరిస్తాడా లేదా దేవుడు అని భయపడాలి తప్పండి వెళ్ళిపోయిన వారిని గురించి ఏడవలసిన అవసరత లేదు. ఒకవేళ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీ కదండి. దేవుడి దగ్గర బాగుంటాడా, నీ దగ్గర ఉంటే బాగుంటాడా మనిషి చెప్పండి? దేవుడి దగ్గర ఆనందంగా ఉంటాడు కదా. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మనం ఏటం ఎందుకు? మనం బాధపడటం ఎందుకు? బాధపడవలసింది, ఆడవలసింది ఎవరి కోసమో తెలుసండి? మన కోసం. యేసు ప్రభుని యెరూషలేము వీధుల్లో సిలువ వేసుకుంటూ అలా తీసుకెళ్తున్నారు. వెళుతున్నప్పుడు వెనకాల స్త్రీలు, యెరూషలేము కుమార్తెలు వెళుతున్నారు. యేసు ప్రభుని కొడుతుంటే ఏడుస్తున్నారు వాళ్ళంతా. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటి చెప్పండి? ఏమన్నాడు యేసు ప్రభు? యెరూషలేము కుమార్తెలేరా, నా గురించి ఎందుకు ఏడుస్తారు? ఎవరి గురించి ఆడమన్నాడు? మీ గురించి అన్నాడు అక్కడ. మీ గురించి, మీ పిల్లల గురించి ఆడవండి. నా గురించి ఎందుకు ఏడుస్తారు? నేను హాయిగా దేవుడి కోసం బ్రతికాను. ఇదిగో దేవుడు సిలువ వేయించుకోమన్నాడు, వేయించుకున్నాను. దేవుడు రక్తం కార్చమన్నాడు, కారుస్తాను. కొద్దిసేపట్లో నేను సిలువకేస్తాను, నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నా బ్రతుకు హ్యాపీగా దేవుళ్ళో ఉంది. నా గురించి ఎందుకు ఏడుస్తారు మీరు? ఏడవలసింది ఎవరి కోసం? మీ బ్రతుకు నా బ్రతుకులా లేదు దేవుళ్ళో. అదేనా అక్కడ ఆయన అర్థం? నేను బ్రతుకుతున్నట్టుగా దేవుడి కోసం మీరు బ్రతకటం లేదు. ఆయన ప్రాణం పెట్టమన్నాడు, నేను ప్రాణం పెట్టేస్తున్నాను. మన గురించి దేవుడు బైబిల్ బోల్డ్ వచనాలు రాశాడు. ఏం రాశాడు? ప్రభువుని నమ్ముకున్న వారలారా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మనలో ఎంతమంది సువార్తకి వెళ్తాం చెప్పండి? వెళ్తామా? సువార్తకి సహకారం చేస్తావా? సువార్తకు వెనుదనుగా ఉంటావా? అసలు సువార్త అన్న మాటే మన జీవితంలో ఉందా? ప్రభువు మాటలను పాటించిన మనం ఏడవాలి. అమ్మో, వాక్యానుసారం నా జీవితం లేదు, ప్రభు చెప్పినవి నేను చేయటం లేదు, పాపం చేయొద్దు అన్నాడు. తెల్లవారు లేస్తే టీవీ పెట్టుకుని కూర్చుంటాను, దాని ఎండ పాపమే. ముందు బుర్రలోకి ఎక్కిపోతుంది, తర్వాత ఒంట్లోకి ఎక్కిపోతుంది. నా ఒళ్ళు, నా ఆలోచనలు అన్నీ పాపమే.